ఏపీలో బడిగంట మోగింది. వేసవి సెలవులు కంప్లీట్ అయ్యి స్కూళ్లన్నీ రీఓపెన్ అయ్యాయి. ఈ క్రమంలోనే ప్రైవేట్ స్కూల్ ఫీజులపై బిగ్ టీవీ స్పెషల్ గా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఈ ఎంక్వైరీలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. అనంతపురంలో ప్రైవేట్ స్కూళ్లలో ఇష్టారాజ్యంగా ఫీజుల పేరుతో దోపిడీ చేయడం చర్చనీయాంశంగా మారింది. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు జేబులు ఫుల్ చేసుకుంటున్నాయి. సిబిఎస్ఈ పేరుతో లక్షల్లో ఫీజులు వసూళ్లు చేయడం ఒకటైతే ఇంటర్నేషనల్ స్కూల్ పేరుతో భారీ దోపిడీకి తెరలేపుతున్నారు. స్కూల్ పేర్లలో ఇంటర్నేషనల్, గ్లోబల్, టెక్నో లాంటి పేర్లు ఉండకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అదే పేర్లతో స్కూల్ ఓపెన్ చేసి ప్రైవేటు యాజమాన్యాలు లక్షలు దండుకుంటున్నాయి. పట్టణంలోని ప్రముఖ స్కూల్స్లో ఒకటైన ఎడిఫై యాజమాన్యం కేవలం స్కూల్ ఫీజుకే రూపాయలు వసూలు చేస్తుండగా మళ్లీ బుక్స్ ఫీజు, యూనిఫామ్ ఫీజు అంటూ మరో రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ తరహాలోనే ప్రతి ప్రైవేట్ స్కూళ్లలో భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అలానే స్కూల్ బుక్స్ దగ్గర నుంచి షూస్ వరకు తమ దగ్గరే కొనాలంటూ ఒత్తిడి తెచ్చి పేరెంట్స్కు ఆదేశాలు ఇస్తున్నట్లు కూడా వాపోతున్నారు. అలానే టెక్నో, ఐకాన్, సి బ్యాచ్, ఒలింపియాడ్, మెడికాన్ బ్యాచ్లు అంటూ పేర్లు పెట్టి వాటికి కూడా అధిక ఫీజులు గుంజుతున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. బిగ్ టీవీ రిపోర్ట్తో ప్రైవేట్ స్కూల్స్ బాగోతం బయటపడటంతో ఈ వ్యవహారంపై డీఈఓ స్పందించారు. జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్పై 3-మెన్ కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అక్రమంగా ఫీజులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి పాఠశాలలో మౌలిక సౌకర్యాలు ఉండేలా చర్యలు చేపడతామని అన్నారు. 43 అంశాలతో చెక్ లిస్ట్ ఏర్పాటు చేసుకుని తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో అందిస్తారు. యోగానంద్, చెప్పండి, ఏపీలో స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి కదా, ప్రైవేట్ స్కూల్స్ ఇష్టారాజ్యంగా ఫీజులు దోపిడీకి తెరలేపుతున్నారు. బిగ్ టీవీ చేసిన ఆపరేషన్ లో ఈ విషయాలన్నీ కూడా స్పష్టమైనట్లుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఉమ్మడి అనంతపురం జిల్లాలో కాక రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంవత్సరం వచ్చిందంటే చాలు దాదాపు పేరెంట్స్ అంతా కూడా భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే దాదాపు లక్షల సంఖ్యలో ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను ఒత్తిడి గురి చేస్తూ విద్యార్థులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పూర్తిగా లక్షల్లో దాదాపు ఎల్కేజీ నుంచి 10th వరకు కూడా ఏదైతే స్కూల్స్ ఉన్నాయో 2 నుంచి 3 లక్షల రూపాయల వరకు అనంతపురం లాంటి దిగువ మధ్యతరగతి స్థాయి నగరాల్లో కూడా లక్షల సంఖ్యలో ఫీజులు ఉండడంతో భారీ ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీని గురించి మనతో మాట్లాడేందుకు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఇప్పటికే లక్షల సంఖ్యలో ఫీజులు వసూలు చేస్తూ కూడా విద్యార్థులు తల్లిదండ్రులు నడ్డి విరుస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లా లాంటి ప్రదేశాల్లో దిగువ మధ్యతరగతి కుటుంబం ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఎలా మీరు సాల్వ్ చేశారు? ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే గత నెల రోజుల నుంచి ఈ అనంతపురం జిల్లా, కరూరు జిల్లా దేశంలోనే అత్యంత కరూరు జిల్లాలో 2వ స్థానంలో ఉండే అనంతపురం జిల్లాలో కరూరు జిల్లా విద్యార్థులకు అన్ని రకాల ఫీజులు రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో 20% ఉచిత సీట్లు మంజూరు చేయాలని చెప్పి ఇప్పటికే అనేక దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా నారాయణ కావచ్చు, శ్రీ చైతన్య కావచ్చు, ఎడిఫై కావచ్చు, ట్రెల్లీస్ కావచ్చు, మాంటేశ్వరి కావచ్చు, ఇలా అనంతపురం నగరంలో విచ్చలవిడిగా కార్పొరేట్ విద్యా సంస్థలు సిబిఎస్ఈ పేరుతో ఇవాళ సిబిఎస్ఈ పర్మిషన్ లేకపోయినప్పటికీ ఇవాళ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్కూల్ అని ఏర్పాటు చేసుకుని ఇవాళ కేంబ్రిడ్జ్ కోర్స్ అని చెప్పి ఏర్పాటు చేసుకుని లక్షల రూపంలో ఫీజులు దోపిడీ చేస్తా ఉన్నాయి. ఇవాళ 1వ తరగతి, 2వ తరగతి చదువుకున్నటువంటి విద్యార్థులకు 2 లక్షల రూపాయల నుంచి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ అనంతపురం జిల్లా, కరూరు జిల్లాలో నెలకొంది. ఇప్పటికే ఆధారాలతో సహా ఇవాళ ఫీజుల రూపంలో కాకోకుండా ఇవాళ పుస్తకాల రూపంలో కూడా ఇవాళ నర్సరీకి 1వ తరగతికి 10,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ఫీజులు వసూలు చేస్తా ఉన్నారని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులకు, డిఈఓ గారికి, అదేవిధంగా డిప్యూటీ డిఓ గారికి, అదేవిధంగా జూనియర్ కళాశాలలకు సంబంధించినటువంటి ఆర్ఐఓ గారికి ఇప్పటికే అనేక దఫాలుగా వినపించిన రిప్రజెంటేషన్ల రూపంలో కావచ్చు, ఆందోళన కార్యక్రమాల రూపంలో కావచ్చు వినపించినా కూడా ఇంతవరకు కూడా ఏమాత్రం కూడా కార్పొరేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవడం లేదు. అదేవిధంగా చాలా చోట్ల అనంతపురం నగరంలో ఇవాళ అపార్ట్మెంట్లలో అనుమతులు మంజూరు చేస్తున్నారు. ఇవాళ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు తీరు ఎలా ఉందంటే, ముడుపులు ఇచ్చుకో, పర్మిషన్లు అందుకో అన్నటువంటి పద్ధతిలో ఇవాళ ఎడిఫై వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్కు అనుమతులు లేదని చెప్పి ఒకవేళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నిర్మాణంలో ఉన్నప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు 3 సార్లు ఫైల్ పెట్టినా, 3 సార్లు రిజెక్ట్ చేసినా కూడా ఇవాళ పై స్థాయి నుంచి పర్మిషన్లు వచ్చాయని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇవాళ లోకల్లో ఉన్నటువంటి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే పై స్థాయి అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం.
ఓకే నరేష్, మీరు చెప్పండి. విద్యార్థుల దగ్గర నుంచి తల్లిదండ్రుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేయడం కాకుండా క్యాష్ తీసుకోకుండా కేవలం క్యాష్ మాత్రం తీసుకుంటూ డిజిటల్ పేమెంట్స్ ఎక్కడ కూడా తీసుకోకుండా ఒక హవాలా కుంభకోణం జరుగుతున్నట్టు కూడా ఆరోపిస్తున్నారు. దీనిపై ఏమంటారు? ఖచ్చితంగా అన్న, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విద్యా మాఫియా పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధాన కారణం అధికారుల లోపం. అధికారులలో నిర్లక్ష్యం ఉండడం వల్ల మాత్రమే ఇట్లాంటి సమస్య ఎదురవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. గత ప్రభుత్వం ఏమో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేస్తాం, ప్రత్యక్షంగా పేరెంట్స్ కమిటీల ఆధ్వర్యంలోనే ఫీజు నిర్ణయించి ఆ నిర్ణయించిన ఫీజు ప్రకారమే వసూలు చేస్తాం అని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు లక్షలాది రూపాయలు, 2 లక్షల రూపాయలు డే స్కాలర్కి 1,50,000 రూపాయలు ఫీజులు తీసుకుంటా ఉంటే ఏ రకంగా ఈరోజు ప్రభుత్వ అధికారులు నిబంధనలు ఏ రకంగా పాటించినట్టు అవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఇంటర్నేషనల్ పేర్లతో సిబిఎస్ఈ అంట, ఇంటర్నేషనల్ అంట, ఐకాన్, ఐపీఎల్, మెడికల్ అని చెప్పి ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యను అందిస్తామని చెప్పి ఇటు ఉన్నటువంటి విద్యా సంస్థలు చెప్తా ఉన్నాయి. అధ్యాపకులు కూడా డిగ్రీ చదివిన వాళ్ళని చూసినా కూడా విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఒకటే, విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడం వల్ల జరుగుతున్నట్టు కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున రేపటి నుంచి ఉద్యమం కూడా పెడతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ప్రియా. రైట్ యోగానంద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.